ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 7వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి దశమి ఏప్రిల్ 6వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 7:23 నుండి ఏప్రిల్ 7వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 8 గంటల వరకు. తదుపరి తిథి శుక్లపక్షం ఏకాదశి ఏప్రిల్ 7వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 8 గంటల నుండి ఏప్రిల్ 8వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 9:13 వరకు. నక్షత్రం పుష్యమి ఏప్రిల్ 6వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 5:32 నుండి ఏప్రిల్ 7వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:24 వరకు. తదుపరి నక్షత్రం ఆశ్లేష ఏప్రిల్ 7వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:24 నుండి ఏప్రిల్ 8వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 7:55 వరకు. కరణం తైతుల ఏప్రిల్ 6వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 7:23 నుండి ఏప్రిల్ 7వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7:37 వరకు. గరజి ఏప్రిల్ 7వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7:37 నుండి అదే రోజు రాత్రి 8 గంటల వరకు. పణజి ఏప్రిల్ 7వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 8 గంటల నుండి ఏప్రిల్ 8వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8:32 వరకు. రాహుకాలం ఉదయం 7:41 నుండి 9:13 వరకు. యమగండ కాలం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:18 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 1:50 నుండి 3:22 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుండి 1:31 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:10 నుండి 3:59 వరకు. వర్జ్యము రాత్రి 8 గంటల నుండి 9:42 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:29 నుండి 7:11 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:32 నుండి 5:20 వరకు. సూర్యోదయం ఉదయం 6:09 సూర్యాస్తమయము సాయంత్రం 6:26. చంద్రోదయము ఏప్రిల్ 7వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు. చంద్రాస్తమయము ఏప్రిల్ 8వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 3:13 వరకు. సూర్యరాశి మీనరాశి, జన్మరాశి చంద్రుడు కర్కాటక రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవ్వండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశి వారి ఏకపక్ష ప్రవర్తన కారణంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వీరి సామర్థ్యం మరియు పని సామర్థ్యంపై నమ్మకం ఉంచితే అనేక సమస్యలు ఈ రోజు పరిష్కారం అవుతాయి. వృత్తిపరమైన ఒత్తిడి ఈ రాశి వారికి ఈ రోజు ఎక్కువగా ఉంటుంది. అయితే ధ్యానం ద్వారా ఒత్తిడిని అధిగమించి ప్రశాంతతను అలవర్చుకుంటే మంచిది. ఈ రోజు ఒక విలువైన వస్తువు దొరకపోవడంతో మనసు కాస్త కలత చెందుతుంది. ఈ రోజు వృషభ రాశి వారు అబద్ధాలు చెప్పడం అనేవి మానుకోవాలి. స్వార్థపరుల నుండి సమస్యలను ఈ రోజు ఎదుర్కొనే అవకాశాలు ఈ రాశి వారికి కనపడుతున్నాయి. సంతానాన్ని గురించి సైతం కొంత ఆందోళన ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కూడా ఉన్నత చదువుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యర్థమైన పనులతో ఈ రోజు నిండి ఉంటుంది. మనసు కూడా చంచలంగా ఉంటుంది. ఆరోగ్యం కాస్త క్షీణించినట్లుగా భావిస్తారు. వ్యాపారానికి సంబంధించి ఏదైనా ఒక పెద్ద ఒప్పందం చేజారిపోవచ్చు. భాగస్వామితో సైతం విభేదాలు ఉండవచ్చు. కాబట్టి ఈ కోణంగా ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి సంబంధించిన పోటీదారులు కార్యకలాపాలను విస్మరించకూడదు. ఈ రోజు గ్రహస్థితి బాగానే ఉంటుంది. కలలను సాకారం చేసుకుంటారు. కుటుంబానికి సంబంధించిన వ్యాపారం గురించి తండ్రి గారి సలహాను తీసుకోవలసి రావచ్చు. ఈ రోజు కొంత బిజీగా ఉంటారు. కొత్త పనులు ఏవి ప్రారంభించకపోతే మంచిది. పరిస్థితులకు తగ్గట్టుగా ఈ రోజు స్పందించాల్సి ఉంటుంది. ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోవటం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి పని ఒత్తిడి తప్పదు. కార్యాలయంలో ఉండి సరైన సమయం కేటాయించవలసిన అవసరం ఈ రాశి వారికి ఎంతైనా ఉంది. కొంతమంది అధికారుల వైఖరి ఉద్యోగులను ఈ రోజు ఇబ్బంది పెట్టవచ్చు. డబ్బు ఆదా చేయడంలో ఈ రోజు విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. ఆర్థిక పరమైన వ్యవహారాల్లో నిజాయితీగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు కస్టమర్ల వద్ద నిలిచిపోయిన డబ్బు త్వరలోనే అందుతుంది. అనవసరంగా ఖర్చు చేస్తే గనక ఈ రోజు రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కాబట్టి డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయండి. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు కొన్ని ఆలస్యం కావచ్చు. ఈ రాశి వారు ఈ రోజు సహనం వహించడం అన్ని విధాలుగా వీరికి మేలు చేస్తుందని చెప్పాలి. ఏ విషయంలోనైనా సరే నిర్ణయం తీసుకోలేకపోతే
పెద్దల సలహాను తీసుకోవటానికి ఏమాత్రం సిగ్గుపడకండి. అదే విధంగా బంధుమిత్రులతో వైరం విరోధం లాంటివి ఏర్పడకుండా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అనారోగ్య బాధలకు ఎవరినైనా మంచి డాక్టర్ని సంప్రదించాలి. శారీరకంగా ఈరోజు బలహీనులవుతారు కాబట్టి బయటి ఆహారాలను తీసుకోకండి. ఆహారపు అలవాట్లను మార్చుకోకండి. బయటి ఆహారాన్ని తినటం వలన జీర్ణ వ్యవస్థ చెడిపోతుంది. కలుషితమైన నీరు మరియు ఆహారం వలన కడుపు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి బయటి ఆహారానికి దూరంగా ఉంటూ మంచినీటిని ఎక్కువగా త్రాగుతూ యోగా, వ్యాయామం లాంటివి మీ దినచర్యలో చేర్చుకోండి. వృత్తిపరమైన ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు ధ్యానం చేయడం ద్వారా ఆ ఒత్తిడిని అధిగమించగలరు. అంతేకాకుండా ప్రశాంతంగా కూడా రోజును గడపగలరు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారు ఈ రోజు ప్రేమ సహాయంతో తమ జీవితాన్ని ముందుకు తీసుకువెళతారు. వైవాహిక జీవితంలో ఆనందం యొక్క ప్రవాహం ఉంటుందనే చెప్పవచ్చు. ఈ రోజు కొన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. మీ కలల యాత్ర కోసం డబ్బును ఆదా చేయడం ప్రారంభించండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం వలన ఇంటి వాతావరణం సంతోషంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంట్లో ఏదైనా మతపరమైన కార్యక్రమం ఈ రోజు జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి కుటుంబ పరిస్థితులు ఈ రోజు సంతృప్తికరంగానే ఉంటాయి. కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా జీవిత భాగస్వామికి ఏదైనా ఒక బహుమతి ఇచ్చి దాని ద్వారా భాగస్వామిని ఆశ్చర్యపరచాలనే ఆలోచన మీకు రావచ్చు. వ్యాపార రంగంలో ఉన్న వ్యాపారస్తులు ఇతరులను సంప్రదించడం ద్వారా ప్రయోజనాన్ని పొందగలరు. ఏదైనా వ్యాపార కార్యక్రమానికి కూడా వెళ్లే అవకాశాలు ఈ రోజు ఉన్నాయి. అయితే వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు ఈ రోజు అంత అనుకూలంగా ఉండవు. కానీ వ్యాపారం మాత్రం లాభదాయకంగా ఉంటుంది. కొంతమంది చేసే వ్యాపారాలలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మార్కెట్లో విశ్వసనీయత కూడా పెరుగుతుంది. ఎక్కడైనా చిక్కుకుపోయిన డబ్బు ఈ రోజు చేతికి అందడం వలన ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఏదైనా ప్రతికూలత వచ్చినప్పుడు భయపడే బదులు దాన్ని పరిష్కారం కనుగొనడం మంచిది. డబ్బు లేదా ఆస్తికి సంబంధించిన లావాదేవీల కారణంగా దగ్గర బంధువుతో లేదా సోదరుడితో సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది స్వార్థపరుల నుండి కొన్ని సమస్యలను ఈ రాశివారు ఈ రోజు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అనుకోకుండా ఒక అతిథి ఇంటికి రావచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా తమ పని ద్వారా కొత్త గుర్తింపును పొందుతారు. పెద్దల ప్రశంసలను సైతం అందుకుంటారు. ఈ రాశివారు ముఖ్యంగా ఆహారాన్ని సరైన సమయానికి తీసుకుంటూ, పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకుంటూ, సమయానికి నిద్రపోతూ, వీలైనంత వరకు శారీరక శ్రమను తగ్గించుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. సోమవారం నాడు ప్రయాణాదులకు తూర్పు దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముందుగా కొద్దిగా పెరుగు నోట్లో వేసుకున్న తర్వాత మాత్రమే బయలుదేరాలి. ఈ రోజు దక్షిణ దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. సోమవారం నాడు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఒక్కసారి అద్దంలో ముఖం చూసుకుని వెళ్లటం వలన ఆ పని విజయవంతం అవుతుందని పెద్దల సూచన. సోమవారానికి గ్రహాధిపతి చంద్రుడు. చంద్రుని అధిష్టాన దైవం పార్వతీదేవి మరియు వరుణుడు. చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారం నాడు పార్వతీదేవి సమేత శివాలయాలను దర్శించాలి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శివస్తోత్రాలు మరియు దేవి స్తోత్రాలు పఠించాలి. గ్రహబలం కొరకు సోమవారం నాడు తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించాలి. సోమవారం రోజు కొత్త ఆలోచనలు చేయటానికి బట్టలు, ఉపకరణాలు, నగలు వంటి కొత్త వస్తువుల కొనుగోలుకు మరియు వివాహ పనులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు గోర్లు కానీ జుట్టు కానీ కత్తిరించడం లాంటివి చేయకూడదు. కఠినంగా కాకుండా మృదు స్వభావాన్ని కలిగి ఉండాలి. సోమవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అంతేకాకుండా మనోధైర్యం కూడా పెరుగుతుంది. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగ వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని, వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.